హాయ్ గైస్ ఈరోజైతే ఇలాంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ అయితే ఎలా చేయాలనేది తెలుసుకుందాం. మీరు కూడా ఇలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అలాగే ఒక గ్లాస్ పిఎన్జీ అదే గైస్ మన తెలుగులో చెప్పాలంటే భూతద్దం అనుకోండి. సో ఈ రెండు అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా సరే కామెంట్ బాక్స్లో అయినా సరే నేనైతే ఒక వీడియో అసెట్ లింక్ అలాగే థంబ్నెయిల్ ప్యాక్ లింక్ అయితే ఇస్తాను. ఆ రెండిట్లోనే ఇవి కూడా దొరుకుతాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైతే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారో అదే బ్యాక్గ్రౌండ్ మీద ఇక్కడ పైన చూపించినట్టు మీకు నచ్చిన విధంగా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఏమంటారు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్కి ఏ టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నారో ఏది చూపించాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే రాసి పెట్టేసుకోండి. సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని వచ్చేస్తే ఇంకా సోది లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి అయితే ఇందాక చెప్పాను కదా ఒక బ్యాక్గ్రౌండ్ మీద అయితే ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసి పెట్టుకోమని, దాన్ని అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాకైతే ఓవర్లే మీద క్లిక్ చేసి మీరు ఆ టెక్స్ట్ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి గైస్. అంటే ఓవర్లేగా అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక దాన్ని అయితే కరెక్ట్గా సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసేయండి. చేశాక దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకైతే నెక్స్ట్ మళ్ళీ ఓవర్లే మీద క్లిక్ చేసి ఒక గ్లాస్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి గైస్, ఇందాక చెప్పినట్టే. సో యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి స్ప్లైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని బ్రైట్నెస్ మొత్తం అయితే తగ్గించేసేయండి గైస్. మొత్తం అంటే అది మొత్తం బ్రైట్నెస్ అయితే 0 అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్లాస్ పిఎన్జీ మీద క్లిక్ చేసి లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసి పెట్టేసుకోండి. ఎంతవరకు కావాలో అంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాకైతే దీన్ని అయితే అక్కడ మనకు లెటర్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని చూపించడానికి మంచిగా కనిపించే మీకు సైజ్ ఎంత కావాలో అంతలో అయితే అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇంకోటి ఏంటంటే నేను ఈ దాన్ని అయితే బయట నుంచి లోపలికి వచ్చి చూపించలేద్దాం అనుకుంటున్నాను, అందుకని అడ్జస్ట్ చేసుకున్నాకైతే బయటికి తీసుకెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి గైస్. యాడ్ చేశాక కింద గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ముందలు మూవ్ చేసి పైన ఉన్నదాన్ని చేత్తో అయితే కొంచెం ముందలకి అయితే డ్రాగ్ చేయండి. సో ఇలా చేస్తే మీకు ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు అయితే మీరు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇలా కింద ఉన్నదాన్ని మూవ్ చేస్తూ పైన దాన్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అయిపోతాయి. అండ్ అలాగే ఇంకొకటి గైస్, నేను స్టార్టింగ్లో చెప్పి ఉండాల్సింది, సారీ. ఏంటంటే మీకు ఒకవేళ కీ ఫ్రేమింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే మీ బుర్ర అయితే ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే మీకు ఒకవేళ కీ ఫ్రేమింగ్ అంటే ఏంటి ఎలా చేయాలని తెలియకపోతే మన ఛానల్లోనే ఫుల్ ట్యూటోరియల్ వీడియో అయితే చేశాను. ఒకసారి వెళ్ళి దాన్ని విజిట్ చేసి వచ్చి అప్పుడైతే ఏదైతే చూడండి గైస్. ఒకవేళ మీకు కీ ఫ్రేమింగ్ అంటే ఏంటో తెలుసుంటే ఓకే గైస్, ఇంకా చూడడం అయితే కంటిన్యూ చేయండి. వీడియో అయిపోయేలోపు మీరైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ అయితే చేసేస్తారు. నేను ఇంకా కీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసాకైతే ఒకసారి అయితే చూసుకుంటున్నాను, ఓకే అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ది బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే మనకైతే మాస్క్ ఆప్షన్ ఒకటైతే కనిపిస్తుంది. ఈ మాస్క్ ఆప్షన్లో సర్కిల్ అని అయితే ఉంది కదా, ఆ దాన్ని అయితే యాడ్ చేసుకోండి గైస్. యాడ్ చేసుకున్నాకైతే మన ఇది గ్లాస్ అయితే ఉంది కదా, గ్లాస్ పిఎన్జీ, దాని మీద అయితే ఎగ్జాక్ట్లీగా ఆ రౌండ్ సైజ్ ఎంతవరకు అయితే ఉందో గ్లాస్ది ఇది కూడా ఎగ్జాక్ట్లీ అంతవరకు అయితే సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టేసుకోండి గైస్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఏం చేస్తారంటే కొంచెం పక్కకైతే స్క్రోల్ చేయండి గైస్. లైక్ అది బయట నుంచి వచ్చినట్టు చేసాం కదా, సో ఇది కూడా అలాగే కొంచెం పక్కకైతే మూవ్ చేయండి. మూవ్ చేసి అయితే ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే సైజ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అయితే అక్కడైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి గైస్ స్టార్టింగ్లో అయితే. సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నదానికి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందలకైతే మూవ్ చేయండి గైస్. వీడియో కొంచెం ముందలు మూవ్ చేస్తే ఆ గ్లాస్ పిఎన్జీ అయితే ముందరికి వస్తుందిగా. సో సేమ్ ఈ సర్కిల్ పిఎన్జీ కూడా దాని మీదే అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వెళ్ళండి గైస్. సో ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. లైక్ కింద కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ కీ ఫ్రేమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ సర్కిల్ పిఎన్జీ కీ ఫ్రేమ్స్ కూడా అక్కడక్కడే రావాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇలాగే యాడ్ చేస్తే మీకైతే సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగే కొంచెం ఫాస్ట్గా అయితే లాస్ట్ వరకు అయితే చూసుకుంటూ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయండి గైస్. కింద గ్లాస్ పిఎన్జీ యొక్క కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవి కూడా ఎగ్జాక్ట్లీ అక్కడే పెట్టండి. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కానీ మీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ అయితే మొత్తం అయితే చెడిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆ కీ ఫ్రేమ్ దగ్గర చూసుకుంటూ అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఫాస్ట్గా అయితే అలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అయితే ఫాస్ట్గా అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేను అడ్జస్ట్ చేసే లోపు అయితే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు చూసినట్టయితే వీడియో అయితే మొత్తం అయిపోయే వరకు చూడండి గైస్. చూశాక ఒకవేళ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టు అయితేనే అప్పుడైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే లైట్ గైస్ వదిలేసేయండి. ఇంకా ఇలా మొత్తం కంప్లీట్గా అయితే అడ్జస్ట్ చేసుకున్నాకైతే ఏం చేస్తారంటే సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి
ఇందాక బ్రైట్నెస్ తగ్గించారు కదా, స్ప్లైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే ఇప్పుడైతే ఫుల్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం కింద అయితే పక్కకు స్క్రోల్ చేస్తే ఇందాకట్లాగే మనకైతే మాస్క్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. అక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అయితే మీకు ఇన్వర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్, ఇన్వర్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇంకా మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయినట్టే. సింపుల్గా మీకు ఎంత క్వాలిటీలో కావాలంటే అంత అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి గైస్. అంత అడ్జస్ట్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చలో గాయస్, ఇంకైతే మీకైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎక్స్పోర్ట్ అయిపోయాకైతే ఇంకా చూసేద్దాం గైస్ మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యానిమేషన్ ఎలా వచ్చిందని అయితే. ఇంకా అలాగే గైస్ మీరు ఎవరన్నా చూసుకుంటూ, అంటే కొంతమంది ఉంటారు కదా వీడియోని చూసుకుంటూ చేసేవాళ్ళు, అలా ఎవరన్నా ఉంటే మాత్రం చూసుకోండి గైస్ ఒకసారి అయితే. నాకు తెలిసి మ్యాక్సిమం ఒకసారి ఫస్ట్ టైం సెకండ్ టైం రాకపోయినా అని ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తే మీకైతే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నాకంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే చేస్తారనమాట. సో ఇంకా ఇది గైస్ ఇవాళటి వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బై బై, లవ్ యూ ఆల్.